బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలి విమానాల రద్దు ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఊరట కలిగించింది. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం 500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం అందించనున్నట్లుగా కంపెనీ తెలిపింది. నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా సులభంగా పూర్తి చేయడమే మా లక్ష్యం. మా ప్రస్తుత అంచనా ప్రకారం ఈ మొత్తం 500 కోట్లు దాటుతుంది అని ఇండిగో పేర్కొంది. ఇక ఈ నెల 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాశ్రయాల్లో చిక్కుకుపోయినటువంటి ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది. ఇప్పటికే చాలా మందికి రిఫండ్లు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది. మరోవైపు గత 4 రోజులుగా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఈ రోజు దేశవ్యాప్తంగా 2000కు పైగా విమానాలను నడుపుతున్నట్లుగా ఇండిగో తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల మూల కారణాలను విశ్లేషించడానికి ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఎల్సన్ నేతృత్వంలోని చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ LLC-ని నియమించింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో CEO పీటర్ ఎల్బర్సన్ కూడా పిలిచి విచారించింది. Gracias.